అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్, కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. Come on, boys. Ready, ready. 1, 2, 1, 2, 1, 2, 1, 2. Move, move. 1, 2, 1, 2. Come on, boys. Come on, come on, come on. Ready, ready, ready. 1, 2, 1, 2, 1, 2. అప్పుల బాధ తాళలేక రైతు ఆత్మహత్య. పాప వడ్డీ వ్యాపారులు రాబందుల్లా పీడించి రాష్ట్రంలో రైతుల మరణాలకు కారణమవుతున్నారు. భలేగుంది బావా. అయితే నీకు రాబందు చలపతని టైటిల్ బాగుంటది అనమాట. చాలా బాగుంటది. అప్పిచ్చినప్పుడు ఆపద్బాంధవులం, తిరిగి తీర్చమన్నప్పుడు రాబందులం. మేము ఈ పేపర్ వాళ్ళకి టీవీ వాళ్ళకి ఏరే పనే ఉంటది, రాయాల్సింది మాత్రం రాయరు. ఈ పేపర్ వాడు ఒక నెల బిల్లు కట్టి 2వ నెల కట్టకపోతే ఎత్తాడా పేపరు? ఆడి డబ్బాడికి ఇలువ. మేము మాత్రం డబ్బు అడిగేసరికి రాక్షసులు ఇళ్లలో అయిపోతాం. మరి ఓరు బాబు ఎళ్ళగోలేంట్రా నాకు. నువ్వు కూడా వదలవు కదా. డబ్బు వస్తున్నా డాన్స్ టెర్రస్ అతికించింది నువ్వే కదా. సర్లే సౌండ్ తగ్గించేసుకోమా. రేపు సౌండ్ తగ్గించి ఎగురుకోండి. కాఫీ అయ్యిందా? ఒరే సీన్ గా ఇలా రారా. అయిపోయి ఈ రోజు మా బావ చేతిలో. నమస్తే అంకుల్. ఈ అంకులు బంగాళ పెంకులు తర్వాత చూసుకుందాంలే గాని ఏదిరే నా వడ్డీ ఏం చేశావు? అదా బాబాయ్, దుబాయ్ నుంచి ఎంబో రాగానే ఇచ్చేస్తా. నేను అడిగింది అంబో కాదురా, నా వడ్డీ. అది నెక్స్ట్ వీక్ ఇచ్చేస్తా అంకుల్. అలాగే లేరా, వచ్చేకయ్యి ఇచ్చేకయ్యి తట్టుకెళ్ళి. అది కదా అంకుల్. వచ్చే నెల అసలు ఇవ్వలేదనుకో ఒంటి మీద బొచ్చు ఉంటది. ఆ బట్టలు అది కూడా ఉంటదిరా బాబు, వెళ్ళిపోరా. పొద్దుటి నుంచి 10 కిల్లీలు వేసుకున్నాక ఇప్పుడు ఎట్టుకొస్తున్నావు మొదటి కాఫీ. వచ్చేలోపే మీకు అంత తొందర అయితే ఎలాగండి? తీసుకోండి కాఫీ. ఏంటి మీ మొహానికి ఆ నల్లకల్లో జోడు? మీరు ఏదైనా కాలేజీకి కొన్నారనుకుంటున్నారా? మీకు ఆ సూట్ అవ్వలేదు, తీసేయండి. కట్టుకున్న మొగుడు స్టైల్ గా ఉంటే చూడరు. అదే టీవీలోను సినిమాల్లోనూ అయితే హీరోలు ఎగబడి చూసేస్తారు. మీ ఆడవాళ్లే ఎంత, ఇంట్లో మాత్రం తెంగర పుచ్చుల్లా జుట్లు ఎరపోసుకుని జిడ్డు ఆడుతా ఉంటారు. బయటికి వెళ్ళేసరికి ఫ్యాషన్ పీరియడ్లు చేసేస్తారు. పెళ్లిళ్లలోను పేరెంటాల్లోనూ బుట్ట బొమ్మల్లాగా పట్టు చీరలు కట్టి పౌడర్లు కొట్టి లిప్స్టిక్లు రుద్ది వగలిపోతా ఉంటారు. పొరపాటున మిమ్మల్ని కదిలించాను కదండి, ఇక నన్ను వదిలేయండి. అలా వదిలేసి అదృష్టం ఏడుచుంటే ఎప్పుడో నిన్ను వదిలేసి అవత్తనో చేసుకుందును. ఏం చేస్తున్నా నీ కూతురు? పొద్దుననగా సింగారించుకుని రోడ్డు ఎక్కింది, ఇంతవరకు ఇల్లు చేరలేదే. తను చూసినా కదా బాగా వెళ్ళింది. హాయ్ శ్రీను. శ్రీను హాయ్. ఏంటి? నేను చూసి చాలా రోజులైంది కదా, షాప్ కి వెళ్తూ వెళ్తూ. చూసావు కదా, చూసి ఏం చేస్తావు? నువ్వేదో మూడవుట్ లో ఉన్నట్టున్నావు. వస్తాను. అవును మంచిది, వెళ్ళరండి. చూసి వెళ్దామని వచ్చారండి. సక్సెస్ ఫోటో వేసుకుని తిరుగుతా ఉంటాడు. స్కూటర్ ఒకటి. తప్పకుండా సార్, మీకు తెలుసు కదా సార్ మా సర్వీస్. నెవర్ సార్, మీకు ఎలాంటి ప్రాబ్లమ్స్ రాకుండా నేను చూసుకుంటాను. విత్ మెటీరియల్ కాంట్రాక్ట్ చేద్దాం సార్. సార్ ఈరోజు సాయంత్రం 5 గంటల లోపల అగ్రిమెంట్ చేసుకుందాం సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. యా హాయ్ పృథ్వీ. హాయ్. ఏంట్రా న్యూస్? గుడ్ న్యూస్ రా, మనకు ఒక మంచి కాంట్రాక్ట్ దొరికిందిరా. వావ్. ఈ రోజు సాయంత్రం అగ్రిమెంట్ సైన్ చేయమని మెహతా గారు అంటున్నారు. గుడ్. కానీ నువ్వేంట్రా ఈ రోజు ఆఫీస్ లో ఉన్నావు? ఏ అదేంట్రా, నువ్వు వదిన కలిసి ఈ రోజుకి సరిగ్గా 8 years అయింది. మర్చిపోయావా? నువ్వేదో సెలబ్రేషన్ చేసుకుంటావు అనుకున్నాను. మర్చిపోయాను రా. డోంట్ వరీ, నువ్వు తొందరగా ఇంటికెళ్ళు. డోంట్ డిసప్పాయింట్ భాబీ, ఎస్పెషల్లీ టుడే. మేహతా గారి దగ్గరికి నేను వెళ్ళి అగ్రిమెంట్ తీసుకుంటాను. ఓకేనా? కమ్ ఆన్, గో హోమ్. ఓకే. ఎనీవే, నా లైఫ్ లో ఒక ఇంపార్టెంట్ రోజు గుర్తు చేసావురా. థ్యాంక్స్ మై ప్లెజర్. సూర్య, యా, సి ఇది చాలా క్రూషియల్ ఆర్డర్ రా. ఇందులో ఎలాంటి తప్పు జరగకూడదు. పృథ్వీ, నేను గతంలో కక్కుర్తి పడిన మాట నిజమే. నేను ద్రోహం చేసిన క్షమించి నన్ను మళ్ళీ ఆదరించావు. నీలాంటి స్నేహితుడిని నేను పోగొట్టుకోలేనురా.
ఇంకెప్పుడు తప్పు చేయను. రే నన్ను నమ్ము. ఇట్స్ ఓకేరా. ప్రభాకర్ సార్. సర్లా సూర్యతో డిస్కస్ చేసి అగ్రిమెంట్స్ అన్ని ఫైనలైజ్ చేసుకోండి. ఓకే ఓకే సార్. టేక్ కేర్. యా షూర్. ప్రభాకర్ ఈ రోజు ఈవినింగ్ లోపల ఆ సిస్టమ్స్ అన్ని డెలివరీ అవ్వాలి. ఓకే ఓకే. క్యారీ ఆన్ క్యారీ ఆన్. అమ్మా కుసుమా, ఏడవకమ్మా, ఏడవకు. స్త్రీ అంటే సహనశీలి, సాత్వి. పురుషుడు ఎంత హేళన చేసినా అవమానించినా భరించాలమ్మా. అదే అదే ఆడదాని పరమార్థం. అందుకేనమ్మా ఆ దేవుడు ఆడదానికి భూదేవికి ఇచ్చినంత ఓర్పును సుచి ప్రసాదించాడు. ఏంటి ఏడుస్తున్నావు? పాపం అండి కుసుమ. ఆ? ఈ కుసుమ ఎవరే? అదేనండి ఈ సీరియల్లో హీరోయిన్. చూడు బంగారి, నెలకి కేబుల్ వాడికి 200 రూపాయలు కట్టి ఇలా నట్టింట్లో వేయడం అంత అవసరమా చెప్పు? సర్లేండి. ఏంటి దొరగారికి ఇల్లంత తొందరగా గుర్తుకొచ్చింది? నీకు సర్ప్రైజ్ ఇద్దామని తొందరగా వచ్చాను. సర్ప్రైజా? ఏంటది? ఏ మొద్దు, ఈ రోజుకి మనం కలిసి సరిగ్గా 8 సంవత్సరాలైంది. నిజమా అండి? ఆరేరే, తెల్లారి నుంచి నేను మీకు ఈ విషయం చెప్దామని ఎదురు చూస్తూ మీరు తొలిసారిగా గిఫ్ట్ ఇచ్చిన చీర కట్టుకుని మీ ముందు అటు ఇటు తిరుగుతూ ఉంటే, ఏంటి పని చేసుకోకుండా నా ముందు తిరుగుతున్నావు అని విసుక్కోవడం కన్నా ఇది సర్ప్రైజింగ్ న్యూసా? సారీరా కన్నా, నా బంగారి కదూ, ఇంకెప్పుడు ఈ విషయం మర్చిపోను, సరేనా? ఏయ్ రే, నీకు ఆ రోజు జ్ఞాపకం ఉందా? ఆ రోజే కాదండి, మనం కలిసిన ప్రతి నిమిషం, ప్రతి విషయం కళ్ళకు కట్టినట్టు జ్ఞాపకం ఉంది. చెన్నైలో ఆ రోజు నాకే ఉద్యోగం రావాలని అన్ని దేవుళ్ళకి మొక్కుకొని ఇంటర్వ్యూకి వచ్చాను. గుడ్ మార్నింగ్ సార్. செல்வம் சார் எல்லார்கிட்ட ஃபைல் வாங்கிக்கோ. எல்லாரும் ஃபைல்ஸ் கொடுங்க. Oh God, I'm late. మిస్టర్, என்ன போயிட்டே இருக்கீங்க? క్యూలో ఉకారుங்க. ఇంతమంది కూర్చుంటే కనిపించట్లేదు కాబోలు. కనిపించారు, సో వాట్? మిస్టర్, ఏంటి రికమెండేషనా? లేదు. ఓహో, క్యాష్ పార్టీనా? లేదండి. బంధువులు ఎవరైనా ఉన్నారా? లోపల జిఎం ఆఫీస్. என்னங்க அவர் பாட்டுக்குள்ள போயிட்டு இருக்காரு, நம்மள காலையில இருந்து கியூல உட்கார்ந்துட்டு இருக்கோம், நீங்களும் ஒன்னும் பேச மாட்டீங்களா? போங்க சார். ఓకే ఓకే. ఇంతమంది కూర్చుంటే కనిపించట్లేదు కాబోలు. దేవుడా, నాకే ఉద్యోగం రావాలి. దేవుడా 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 దేవుడా, నాకే ఉద్యోగం రావాలి. దేవుడా దేవుడా. சுஜிதா, గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. వాట్స్ యువర్ నేమ్? సార్ మీరు సుజిత. టెల్ మీ అబౌట్ యువర్ సెల్ఫ్. ఐఎమ్ వెరీ సారీ సార్. I said tell me about yourself. Sit. Take your seat. సార్ నా పేరు సుజిత. నా పేరెంట్స్ చిన్నప్పుడే చనిపోయారు. నేను మా బాబాయ్ వాళ్ళ దగ్గర ఉంటున్నాను. వాళ్ళకి బర్డెన్ కాకూడదని జాబ్కి ట్రై చేస్తున్నా. నేను BA వరకు చదివాను సార్. ఓకే, నీకేమైనా రికమెండేషన్ ఉందా? పోనీ ఏదైనా క్యాష్ పే చేయగలుగుతావా? లేదు సార్. నీకు ఇక్కడ బంధువులు ఎవరైనా ఉన్నారా? సార్ నేను బాగా హార్డ్ వర్క్ చేస్తాను సార్. ఎస్ ఎస్, ఐ నో. బాగా హార్డ్ వర్క్ చేస్తావు. అవసరమైతే యూనియన్ కూడా పెడతావు. సీనియర్స్ తో ర్యాష్ గా మాట్లాడతావు, తగులు పెట్టుకుంటావు. సార్ నేను మీకు సారీ చెప్పాను. నేను GM గారిని తెలియక అలా అన్నాను. ప్రతి
ప్రతి జాబ్ లోనూ ఎవరో రికమెండేషన్ తోనూ మనీతోనూ నెపోటిజంతోనూ తన్నుకుపోతుంటే తిరిగి తిరిగి విసిగిపోయి పొరపాటున మిమ్మల్ని అన్నాను. అంతేకాని నేను తగులు పెట్టుకునే రకం కాదులేండి. I said no more explanations. You're appointed. రేపటి నుంచి జాయిన్ అవడానికి మీకేమైనా ప్రాబ్లమా? నో సార్, ఐ జాయిన్ టుమారో. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. బట్ ఆన్ వన్ కండిషన్. నా క్యాబిన్ లోకి నన్ను రాణిస్తానని ప్రామిస్ చేస్తేనే రేపు మార్నింగ్ 10 o'clock వచ్చి నా పిఏగా జాయిన్ అవ్వచ్చు. ఎందుకంటే రోజు నేను బ్యాక్ డోర్ నుంచి ఎంటర్ అవడం అంత బాగుండదేమో. அதெல்லாம் முடியாது. அந்த கோயம்புத்தூர் கான்ட்ராக்ட் நமக்கு தான் வேணும். நான் அப்புறம் பேசுறேன். இந்த நேரத்துல யாரு வருது? నువ్వా? ఏంటమ్మా ఇలా వచ్చావు? సార్, పృథ్వీని చూడాలి. ఆఫీస్ పనా? అయినా ఇంత పృథ్వీ, ఏమైంది? పృథ్వీ, పృథ్వీ, అన్ని వదిలేసి వచ్చేసా. ఆ నరకాన్ని వదిలేసి వచ్చేసా. కూల్ డౌన్ సుజీ. మా పిన్ని వాళ్ళు నన్ను వదిలించుకోవడానికి కోసం ఎవరికో కట్టు పెట్టాలని చూస్తున్నారు. వచ్చేసా. నాకేమైనా ప్రాబ్లం ఉంటే నీ దగ్గరికి వచ్చామని నువ్వే కదా చెప్పా. అందుకే వాళ్ళు ఇచ్చినది ఏమీ తెలియదు. నువ్వు గిఫ్ట్ గా ఇచ్చిన చీరతోనే వచ్చేసా. Don't worry, తప్పు Suji. చేయలేదు కదా పృథ్వీ. నువ్వు మంచి పని చేశావు. నాన్న, ఈ అమ్మాయి పేరు సుజిత. మన ఆఫీస్లోనే నాకు పరిచయం. మేమిద్దరం ప్రేమించుకున్నాం నాన్న. పృథ్వీ, ఒకసారి లారా. అమ్మా ఒక్క నిమిషం. ఇప్పుడే పిల్ల లక్షణంగా ఉంది. ప్రేమించడం తప్పు కాదు. నీ సెలక్షన్ కూడా చాలా బాగుంది. కానీ పృథ్వీ, నీకు తెలుసు, నేను రాత్రనక పగలనక శ్రమించి ఈ ఇండస్ట్రీని ఎస్టాబ్లిష్ చేశాను. ఈ సమాజంలో నాకంటూ ఒక గుర్తింపు, గౌరవాన్ని సంపాదించాను. ఈ 50 ఏళ్లలో నేను సాధించింది చాలా ఉంది. కానీ ఇంకా ఏదో సాధించాలనే తపన. నేను చేసే ప్రతి డీల్లోనూ నాకు లాభాలు వస్తాయి. అది నా స్పెషాలిటీ. కూర్చో. నేను ఇన్ని సంవత్సరాలు చేసిన డీల్స్ అన్ని ఒకెత్తు. ఇప్పుడు నీ ద్వారా నేను చేయబోయే డీల్ నా లైఫ్ లోనే మోస్ట్ ఇంపార్టెంట్ డీల్. వరల్డ్ ఫేమస్ ఇండస్ట్రియలిస్ట్ మురుగేశన్ కూతురుతో నీ పెళ్లికి కష్టపడి ఒప్పించాను. నీ వర్త్ ఏమిటో తెలుసా? నేను 50 ఏళ్లలో సంపాదించిన దానికి 3 రెట్లు. జస్ట్ 3 ముళ్లతో నువ్వు సాధించగలవు. నో యువర్ కెపాసిటీ. యూజ్ ఇట్. నా స్టేటస్ నీ వల్ల పెరగాలి గాని తగ్గకూడదు. ఈ సంపాదన అంతా నీకోసమే. ఓకే డాడ్. మరి ఈ అమ్మాయి సంగతి? ఎస్, అవును. ఆ అమ్మాయికి అన్యాయం జరగకూడదు. పైగా నిన్ను నమ్మి ఇల్లు కూడా వచ్చేసింది. యూ హ్యావ్ టు డూ సంథింగ్ ఫర్ హర్. చూడు, మనకు బెంగళూరులో గెస్ట్ హౌస్ ఉంది కదా, మీరిద్దరు అక్కడ హ్యాపీగా ఉండొచ్చు. సో ఈ అమ్మాయి నా సుఖం కోసం ఉంచుకోమంటున్నారు. మీ స్టేటస్ కోసం, మీ ఆస్తి పెరగడం కోసం నేను ఇంకొక అమ్మాయిని పెళ్లి చేసుకోవాలంటాను, అంతేగా? పృథ్వీ, కూల్ డౌన్. నీ వయసుకు నేను చెప్పేది చీప్ గా అనిపించవచ్చు. బట్ డోంట్ ఫర్గెట్, 500 కోట్లు చీప్ కాదు. బీ ప్రాక్టికల్. ఓ 6 నెలలు బాధపడినా ఆ తర్వాత జీవితాంతం చక్రవర్తిలా బతకొచ్చు. సారీ డాడ్, మీ మీద నాకు చాలా హై ఒపీనియన్ ఉంది. దయచేసి దాన్ని చెడగొట్టకండి. పృథ్వీ, దెన్ ఫైన్. నువ్వు మేజర్వి, నేను నిన్ను రిస్ట్రిక్ట్ చేయను. కానీ ఈ రఘునాథ్ తన స్టేటస్ పెంచుకోవడం కోసం ఎవరితోనైనా స్నేహం చేయగలడు, ఎవరితోనైనా వైరము పెట్టుకోగలడు. ఫైన్ డాడ్, నీతో వైరం వద్దు, నీ కోట్ల ఆస్తి వద్దు. గుడ్ బై. పృథ్వీ, ఒక్క నిమిషం. నేను తీసుకున్న ఈ డెసిషన్ కి ఎప్పుడు రిగ్రెట్ అవను. బాయ్. పద సుజి. నిజం సుజి, ఐ నెవర్ రిగ్రెటెడ్ దట్ డెసిషన్. నేను జీవితంలో తీసుకున్న సరైన నిర్ణయాల్లో ఒకటి నీతో బతకాలనుకోవడం. కానీ నాకే అప్పుడప్పుడు బాధగా ఉంటుంది పృథ్వీ. నా వల్ల నువ్వు మీ నాన్నగారికి దూరం అయ్యావని,
వద్దు సుజి, ఎప్పుడు బాధపడద్దు. నాకు దేవుడిచ్చిన వరం నువ్వు. నీతో గడిపే ప్రతి క్షణం నాకు కోట్ల కంటే విలువైంది. నీకు గుడ్ న్యూస్ చెప్పనా? మనకి ఈరోజు చాలా మంచి డీల్ వచ్చింది. దీంతో మన లైఫ్ స్టాండర్డే మారిపోతుంది. పిల్లల్ని ఇంటర్నేషనల్ స్కూల్లో జాయిన్ చేద్దాం. ఒక పెద్ద బంగ్లా తీసుకుని అందులో మనం చాలు చాలు, ఇప్పటికే ఈ లంకంత కొంపలో ఒంటరిగా బిక్కు బిక్కుమంటున్నాను. ఆ వెనకున్న రూమ్లు హౌస్ ఓనర్ ని వాడుకోమని చెప్దాం అనుకుంటున్నాను. కొంత రెంట్ అయినా కలిసి వస్తుంది కదా అని. నో 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 నథింగ్ డూయింగ్. నా పెళ్ళాం పిల్లలు ఇరుకింట్లో ఉండడం నాకు అస్సలు ఇష్టం ఉండదు. ఇదే నా సామ్రాజ్యం, దీనికి నేనే రాజుని, నువ్వు రాణివి. హే వచ్చేసారు ఈ వానర సైన్యం. డాడీ ఆ? మా స్కూల్లో అందరూ ఎక్స్కర్షన్ కి వెళ్తున్నారు డాడీ. నేను వెళ్తాను. అవునా? డాడీ మరి ఓకే ఓకే. ఏంటమ్మా? స్కూల్లో పిక్నిక్ ఉంది డాడీ. వెళ్తారు వెళ్తారు. మీ స్కూళ్ళలో ఎక్స్కర్షన్, పిక్నిక్, ఆ ఫీజు ఈ ఫీజు అని డబ్బులు వసూలు చేయడం బాగా అలవాటైపోయింది. వాళ్ళకెందుకే నేను సార్, మీరు వెళ్ళండి అమ్మా. ఓకే, నేను స్కూల్కి వచ్చి డబ్బులు కడతాను. ఓకే. ఏ డాడీ మా డాడీ అవునులేండి, మంచివాడు మంచివాడు. మీ డాడీ మాత్రమే మంచివాడు. ఏయ్, మీ అమ్మ కుళ్ళుకుంటుందిరా. వెళ్ళి ముద్దు పెట్టండి. వెళ్ళండి 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 వెళ్ళండి. గో గో. మరి నాకు ఆ. ఓ. సరే, వాడొస్తే నాకు ఫోన్ చేయమని చెప్పండి. ఓకే, థ్యాంక్స్ సార్. ఓకే అండి. ఏమైంది ప్రభాకర్? సూర్య కనిపించాడా? లేదు సార్. వాడికి ఏమైంది పాపం? సెల్ కూడా లిఫ్ట్ చేయట్లేదు. వాడి ఇంటికి వెళ్ళి చూడలేకపోయావా? వాడు అక్కడ ఉండడు సార్. మరి మనకు రావాల్సిన కాంట్రాక్ట్ తన పేరు మీద తీసుకుని మరో షాప్ ఓపెన్ చేసే పనిలో బిజీగా ఉన్నాడు సార్. ఏమిటా? అవును సార్, ఈ చీటెడ్ సార్. వాడు మిమ్మల్ని నమ్మించి మోసం చేశాడు సార్. మన కస్టమర్స్ అందరినీ కూడా వాడే అప్రోచ్ అయ్యి తన వైపు తీసుకుంటున్నాడు సార్. నాకు ఇక్కడ 6 feet by 4 feet బోర్డు కావాలి. అందులో ఈ మ్యాటర్ ఉండాలి. సూర్య కంప్యూటర్ సేల్స్ అండ్ సర్వీస్. సూర్య మాత్రం చాలా ప్రామినెంట్ గా ఉండాలి. సూర్యుడిని గీయాలి, కిరణాలు గీయాలి. ఓకే, ఎంత అవుతుందో చెప్పు. బాబు, కంప్యూటర్ జాగ్రత్తగా పెట్టండి లోపలికి. జాగ్రత్త, అసలే చాలా కష్టపడి సంపాదించాను. పృథ్వీ, ఇక్కడే రా. కంప్యూటర్ సేల్స్ అండ్ సర్వీస్ షాప్ పెడుతున్నాను. కొత్త కార్లో వచ్చి చెప్దాం అనుకున్నాను, కానీ బిజీ వల్ల కుదరలేదురా. ఎలా ఉన్నావురా? ఎందుకురా నన్ను మోసం చేశావు? ఏంటిరా పృథ్వీ ఎలాగంటావు? నువ్వు నా క్లోజ్ ఫ్రెండ్ కాబట్టి ఇంతకు ముందు 2 సార్లు హింట్లు ఇచ్చాను, కానీ నువ్వే అర్థం చేసుకోలేదు. ఒకసారి మోసం చేసిన వాడిని మళ్ళీ ఎవడైనా నమ్ముతాడా? నీ స్టూపిడిటీకి నన్ను బాధ్యత చేయడం ఏం బాగలేదురా. అంటే నిన్ను నమ్మడం అదే నేను చేసిన తప్ప? ఆబ్వియస్లీ, అందులో డౌట్ ఎందుకురా? నీకు విషయం చెప్పనా? నువ్వు చాలా మంచోడురా. నువ్వు బిజినెస్ కి పనికిరావు. ఓ పని చెయ్యి, నా మాట విను. నీ షాప్ నాకు అమ్మేసి నా దగ్గర జాబ్ లో జాయిన్ అయిపోరా. నువ్వు నాకు ఇచ్చిన దానికంటే ఎక్కువ జీతం ఇస్తానరా. నువ్వు, వదిన, పిల్లలు అందరు హ్యాపీగా ఉండొచ్చురా. ప్రామిస్. నీలాంటి వాడితో ఇన్నేళ్లుగా స్నేహం చేశాను చూడు, నా మీద నాకే అసహ్యంగా ఉందిరా. చూసావా చూసావా, ఎదుటి వాటిని ఎట్లా హేట్ చేయాలో కూడా రాదు. బిజినెస్ చేస్తాడట. నీతో మాట్లాడమే అనవసరం. ఒరే పృథ్వీ, నా జాబ్ ఆఫర్ గురించి ఒకసారి ఆలోచించరా. జెన్యూన్ ఫ్రెండ్ ఇచ్చిన ఆఫర్ కూడా తీసుకోవడం రాదు. ఎలా బాగుపడతాడో. ఒరే సిస్టమ్ జాగ్రత్త రోయ్. జూబ్లీ హిల్స్ లో ప్లాట్ రేట్ ఎంత ఉందిరా కనుక్కోండి, సరేనా? బాసు నమస్తే బాసు. రా బాసు, కూర్చో బాసు. అరే బాసు, 2 స్పెషల్ టీ తీసుకురా. అలాగేనా? ఏంటి బాసు, కొత్త చొక్కా, కొత్త కారు, కొత్త డ్రైవరు, ఏంటి విషయం? కాలం కలిసి వస్తే నడిచొచ్చే కారు గుమ్మమ్ము దాగుద్దంటారు, తెలీదా?
కొత్త సామెత నేనే కనిపెట్టా. నిజమే కానీ కాలం కలిసి రావటం అంటే క్లోజ్ ఫ్రెండ్ క్లోజ్ చేయటమా? నీకు తెలిసిపోయిందా? రేపు పిచ్చోడా, నువ్వు మేడ ఎక్కాలంటే ఏం చేస్తావరా? మెట్లు ఎక్కుతాం. అంతే, సింపుల్. పైకి వెళ్ళాలంటే మెట్లు తొక్కాల్సిందే. మెట్లు తొక్కి నేడిస్తూ కూర్చున్నాం అనుకో, పైకి వెళ్ళగలమా చెప్పు? కరెక్ట్ అనుకో, మరి సమాజంలో పరువు పోదా? పరువా? క్రేజీ ఫెలో. నేను మంచోడ్లా డొక్కు స్కూటర్ మీద వచ్చినప్పుడు నువ్వు ఏ రోజైనా నన్ను విష్ చేసావా? చేయలేదనుకో. చేయరు. ఈ జనమే అంతరా. నువ్వు ఏ ఏదో పనైనా చెయ్యి, డబ్బు సంపాదించి కార్లు దిగావనుకో నిన్ను గౌరవిస్తారు. ఈ దిక్కుమాలిన సమాజంలో నాలాంటి ఇంటెలిజెంట్ ఫెలోస్ కి ఎప్పుడు రెస్పెక్ట్ ఉంటుందిరా. అర్థం చేసుకోరా పిచ్చోడా, వస్తాను. బాసు బాసు ఒక్క నిమిషం. అసలు నాకు గౌతమ్ బుద్ధుడు, మహాత్మా గాంధీ, కారల్ మార్క్స్ మన కాలంలో ఉన్నట్టు గొప్ప లిస్ట్ పెట్టదురా బాబు, ప్లీజ్. మీరు ఇంకేం మాట్లాడదు. నేను మీ దగ్గర అసిస్టెంట్ జాయిన్ అయిపోతా, లేదనుకోండి అప్రెంటిస్ కైనా జాయిన్ అయిపోతా. ప్లీజ్ ప్లీజ్ బాస్. నా గొప్పతనం అర్థం చేసుకున్న మొదటి వ్యక్తి నువ్వేరా. ఓ పంచే, రేపు మన కొత్త షాప్ కి వచ్చేయి, చూద్దాం. ఓకే బాస్. ఓకే ఓకే బాస్. సరే బాస్ ఒక్క నిమిషం. సరేరా. ముయ్, రేపు కలుద్దాం. జూబ్లీ హిల్స్ లో ప్లాట్ రేట్ ఎంత ఉంటుందా కనుక్కోండి, సరేనా? చలికాలం ఏం చేస్తాను? ఏమ్మా సుజీ, ఈ మధ్య కనిపించటం లేదు. నల్లబడిపోతానని భయపడి రోడ్డు మీదకి రావట్లేదా ఏంటి? లేదక్క, యూజువల్ గా షాపింగ్ కూడా ఆయనే చేసేస్తారు. నిజమేనేమ్మా, ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు కదా, ఆ మాత్రం జాగ్రత్త ఉంటుందిలే. అదృష్టవంతురాలివి, బంగారం లాంటి మొగుడు దొరికాడు. నాకు ఉన్నాడు మీ బావగారు, ఏం లాభం? 3 లక్షలు పోసుకొన్నాను, ఏం సుఖం? ముఖం ఎప్పుడు చిటపట్లాడుతూ ఉంటుంది. గవర్నమెంట్ ఉద్యోగస్తుడు అంటూ వెంటబడి మరీ పెళ్లి చేశారు మా వాళ్ళు. అక్కడ పని పాట లేకుండా కొండలా బొజ్జ పెంచుకుని ఆఫీస్ కి ఇంటికి తేడా లేకుండా గుర్రు పెట్టి నిద్రపోతుంటాడు. 2 పిల్లల్ని కని నా మొహాన పారేసి ఇంకా జాసే లేనట్టు బతికేస్తున్నాడు. ఏం చేస్తాం? చేసుకున్న వాళ్ళకి చేసుకున్నంత మహదేవా అన్నట్టు నిన్ను చూసినప్పుడల్లా అనిపిస్తుంది, ఇంటర్మీడియట్ లో ఆ సుబ్రహ్మణ్యం గారితో లేచిపోయినా బాగుండేది. వేధవ జీవితం. ఒకసారి రాజీ పడితే బతుకంతా రాజీనే. అదేంటక్క అలా అంటావు? నిజం సుజీ, నాలాగే చాలా మంది ఆడవాళ్ళు కాంప్రమైజ్ అయిపోయి సారం లేని జీవితాలను పతివ్రతలమన్న ఊహలోనే గడిపేస్తున్నారు. ఈ మగాళ్ళు కూడా పెళ్ళైన 2 ఏళ్లకే సన్యాసులైపోతున్నారు. భార్యను ప్రేమగా చూసుకోవాలన్న ఆలోచన ఏడవదు సరికదా, ఎవడి కోసం పడుంటుందిలే అన్నట్టుంటున్నారు. ఏమమ్మా సుజీ, అన్నిట్లో మీ పిల్లలకే ఫస్ట్లు వస్తున్నాయట కదా? అవునండి, బాగానే చదువుతున్నారు. ఈ గాజులు కొత్తవా? అవునండి. కట్టుబట్టలతో కాలనీకి వచ్చినా బాగానే సంపాదించాడమ్మా మీ ఆయన. ఉంటానమ్మా. అయ్యో, ఇంటికి ఈఏపీలు వస్తున్నారని మా ఆయన చెప్పాడు. వస్తాను లక్ష్మి. విఐపీలు ఇదొకటి కుళ్ళుముండ. ఎవరు బాగుపడినా చూడలేదు, ఎవరు నాశనం అయిపోతారా పండగ చేసుకుందావా అని ఎదురు చూస్తూ ఉంటుంది. చుప్పనద్ది. అబ్బా ఊరుకోక, మన ఎదురింట్లో ఆ పిన్ని ఆవిడ ఉండేది కదా అప్పుడు. ఏమండి, ఏంటండి డల్గా ఉన్నారు? అది షాప్ లో చిన్న ప్రాబ్లం. నథింగ్ మచ్ టు వరీ. ఓకే, నాకు చెప్పకూడదా? నీకు తెలుసు కదా, షాప్ లో విషయాలు ఇంట్లో డిస్కస్ చేయాలి. కూర్చో రా. ఇప్పుడు చెప్పు. అరే మేధావి, హైదరాబాద్ అంతా నిండిపోయిందిరా. ఒక్క అంగళం కూడా ఖాళీ లేకుండా ఇల్లు కట్టేశారా. అస్సలు నేను రాజకీయాలు ఎదిగేసరికి ఏదైనా స్థలం కబ్జా చేయడానికి ఉంటుందంటారా? నాకు భయంగా ఉందిరా. భయపడకన్నా, వాళ్ళంతా ఊరు చివర్లో కట్టుకున్నారు. ఇదిగా నీకు సిటీ సెంటర్ లో మంచి ప్లేస్ చూశాను. ఎక్కడ్రా? పంజాగుట్ట శ్మశానం అన్నా. అందుకే అంటారు ప్రతి కుక్కే రోజు వస్తుందని. కోపడకన్నా, లేకపోతే దాదాలో నువ్వు కొడవలు పట్టుకు రోడ్డు మీద నడుస్తుంటే జనాలకు నక్షత్రాలు కనిపించేవి. తర్వాత నువ్వు టికెట్ కోసం హైకమాండ్ చెయ్యి కాలు పట్టుకునేవాడివే. అయినా నువ్వు సైకిల్ మీద కార్ల మీద ర్యాలీలు చేస్తే ఏ పార్టీ వాడు నీకు టికెట్ ఇవ్వకుండా అందరూ కలిసి నీ చెవులో కలపు పెడతారా? అయినా నువ్వే మరీ అవుకో, ఏనుగులాంటి వాడివే, ఉదయించే సూర్యుడివే, 2 ఆకులు చదువుకున్న వాడివే. ఇదిగా ఏదో సమస్య మీద ప్రజల్ని రెచ్చగొట్టి పేరు తెచ్చుకున్నావు అనుకో, సీటు స్వీట్ లో నీ చేతికి వస్తుంది. అంతేనంటావా? అవునా? అయినా మన కాలనీలో సమస్యలు ఏమున్నాయరా? ఊరుకోన్నా, నువ్వే పెద్ద సమస్య. లేకపోతే ఏటన్నా, నీళ్ళు రాని కొళాయిలు, వెలగని దీపాలు, టైంకి రాని బస్సులు, ఉన్న దోవలు,
మరో పక్క పోలీసులు, అన్నలు, గన్నులు, చర్చలు ఎన్నున్నాయి. అంతేనంటావా? ఆ, మన కాలనీ సమస్య ఫ్యాక్టరీ ఉంది కదా, పద అది మరి. ఫ్యాక్టరీ ఇక్కడ నుంచి తీసేయాలి, నరసింహన్న జిందాబాద్, ఫ్యాక్టరీ ఇక్కడ నుంచి తీసేయాలి, నరసింహన్న జిందాబాద్, ఫ్యాక్టరీ ఇక్కడ నుంచి తీసేయాలి. నరసింహన్న ఆగండి, జిందాబాద్. ఏంటి సార్ ఇదంతా? చూడండి నరసింహ్ గారు, ఈ ఫ్యాక్టరీ ఇక్కడ ఉండబట్టే గోల్డ్ అంతమందికి ఉద్యోగాలు వచ్చేసారు. అటువంటిది మీరు ఈ ఫ్యాక్టరీ తీసేయమంటే ఎలా సార్? ఇదిగా అవన్నీ ఆలోచిస్తూ కూకుంటే మన రాజకీయాలు అతడాలాగా. దయచేసి నా మాట వినండి నేను వినను. ఫ్యాక్టరీ ఇక్కడ నుంచి తీయాల్సిందే, ఆ. లేకుంటే నేను ఆత్మహత్య చేసుకుంటాను. అబ్బే, అబ్బే, ఫ్యాక్టరీ ఇక్కడ నుంచి తీయాలి. అన్న కిరసనాలు పట్టుకొచ్చా, ఎందుకురా? ఆత్మహత్య చేసుకుంటున్నావు కదా. సార్ మీరు నిజంగానే కిరసనాలు పోసుకు తగలబెట్టుకుందాం అనుకుంటున్నారా? నా ప్రజల నియోజకవర్గం ఆ. కోసం రైట్. ఆత్మహత్య చేసుకుంటాను. ప్రభుత్వం దిగి రావాలి, ఇక్కడ నుంచి ఫ్యాక్టరీ తీసేయాలి. అన్న కిరసనాలు పోసేస్తా. వద్దురా, నేను చచ్చిపోతాను రే, వద్దు. ఊరుకా అన్న, నువ్వు చచ్చిపోతే నాకైతే నీ వారసుగా నాన్నున్నాను కదా, ఈ ప్రజలందరినీ చూసుకోవడానికి అరే, పోసేస్తా. వద్దురా, సార్ వద్దురా. మీరు తొందరగా కిరసనాలు పోసుకు తగలబెట్టుకుంటే వీడియో తీసుకెళ్లిపోతాం. అవతల మలకపేట టవర్ మీద ఎవడో దూకి ఆత్మహత్య చేసుకుంటున్నట్ట కవర్ చేయమని తెగ ఫోన్లు వచ్చేస్తున్నాయి. మీరు పోసేయండి సార్. ఆ, 5 నిమిషం రావుకాలం ఉంది సార్. అన్నా చావుకు రావు కాలం చాలా మంచిదే, అయినా వాళ్ళకి ఎన్ని పనులు ఉంటాయి పాపం. ఒకటా రెండా? ఆ. నగరంలో ఎన్ని చావులు ఉన్నాయి సార్, అవన్నీ ఫోటోలు తీయాలి, వీడియో కవరేజ్ చేయాలి, న్యూస్ పేపర్లో వేయాలి. ఎవడే మీరు కానివ్వండి సార్, మీరు పోయండి సార్. అన్నా, నువ్వు నోరు కళ్ళు మూసుకు పోసేస్తా. ఆగండి. ఆ, పోయండి. నెత్తి మీద బాగా పోయింది. దిక్కాడు ఉంటే చాలు. పోయి ముందు పోయండి. వెనక మీరు కెమెరా ఆన్ చేసుకోండి సార్. మీరు తగలబడేటప్పుడు కెమెరాలో పడేలా తిరగండి. సీన్ బాగోకపోతే ఆడియన్స్ ఎంజాయ్ చేయరు కదా. అంటే నేను తగలబడి కేకలేసుకుంటే మీ ఆడియన్స్ ఎంజాయ్ చేస్తారన్నమాట. మా పాయింట్ కరెక్ట్ గా క్యాచ్ చేశారు. ఒరే మీరు షూట్ చేయండి. అంతేండి. అరే అరే పోలీసు వాళ్ళు వచ్చేదాకా నన్ను ఆపురా రే, ఊరుకోన్నా, నన్ను కాపు. అన్నిటికీ పోలీసులు అంట, నీకు కలిదేటే అంత అయిపోతే నాలుగు రారేనే వెలిగించింది. ఏంటండి మీ డిస్కషన్? అవతల మాకు బోల్డ్ అని పనులు ఉన్నాయి. తొందరగా తగలబెడితే వీడియో కవరేజ్ అన్న మిగులుద్ది. మీరు అంటించండి. అరే, అరే, ఇదిగా, అరే, అదే. అరే, అరే. ఆగరా, పోలీసు వాళ్ళు వచ్చారు, ఆగరా రే. కానిస్టేబుల్, అక్కడ వారెవరో ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు, వెళ్ళి తీసుకురా. ఓకే సార్ మీరు కాల్చుకుంటారు లేదా మా టైం వేస్ట్ చేస్తున్నారు. సార్, మిమ్మల్ని సిఐ గారు పిలుస్తున్నారు. సీఏ గారు పిలుస్తున్నారట. అరే వస్తాను. వెళ్ళండి, సన్మానం చేస్తారు. ఏందివా, ఎందుకు పిలిచినావు నన్ను నువ్వు? ఏందన్నా గొడవ ఏంది ఇక్కడ? గొడవేం లేదు, ఫ్యాక్టరీ బంద్ అయిపోవాలి. పొల్యూషన్, కాలనీ అంతా పొగలొస్తుంది, బీమార్ అవుతున్నారు. ఫ్యాక్టరీ బంద్ కాకపోతే మొత్తం తగలబెట్టుకుంటా కిరోసిన్ పోసుకుంటా. వద్దులే, లోపలికి వెళ్ళి మాట్లాడుకుందాం రండి. ఏం మాట్లాడతావు? భయపడిస్తున్నావా? నా ఎంత జనాలు ఉన్నారు, అందరూ 1000 మంది. ముందే మీదికి కాలుతుంది తెలుసా? కాలుతుందని అన్న, లోపలికి వెళ్ళి చాయ్ తాగి మాట్లాడుకుందాం రండి. అరే ఏందన్నా ఈ టైంలో చాలా మొహమాట ఎక్కువ నీకు. నారాజు. సిగరెట్ కావాలా? కింగ్ సైజ్ చాలా పెద్ద సైజ్. అన్నా, గ్యాస్ అయినా చచ్చిపోతానా? ప్రాణాలంటే ఇంత భయం ఉన్నవాడివి ఆత్మాహుతి బిల్డప్ ఏంట్రా? ఏందన్నా చాయ్ తాపిస్తాను తీసుకొచ్చి గిట్ట కొడుతున్నాను. ఇంకెలా కొట్టాలి? గాంధీ మహాత్ముడు కొట్టించడం చేస్తేనేమో మెచ్చుకున్నానన్నా, నేను చేస్తే గిట్ల తెచ్చి కొడుతున్నామో నన్ను. రేయ్, తాతగారికి నీలాంటి ఎదవలకి స్వాతంత్రం తెస్తున్న విషయం తెలియక తీసుకొచ్చారా? అంతేగాని మీలా పబ్లిసిటీ కోసం పలుకుడి కోసం నాటకాలు ఆడలేదు. కానిస్టేబుల్ సార్ని తీసుకెళ్లి మన పోలీస్ మర్యాదలు చేయాలి. అన్నా, ఇప్పుడు అదంతా అవసరమా అన్న? నేను అడిగినా అన్నా. మస్తు చూపిస్తాం దా. నా ప్రియ ప్రజలారా, మీరెవ్వరూ దిగులు పడద్దు. నరసింహన్న కాలి తగలపట్టం చూద్దాం అనుకున్న మీ ఎవ్వరికి నిరాశ కలగనివ్వనని అన్న వారసుడుగా మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఏమై మోహన్, పోలీస్ మర్యాద అని చెప్తే సార్కి షర్ట్ కూడా నలుకొని చేశారు. ఎంత ఫీల్ అవుతాడు చెప్పు? సారీ నరసింహ. చెట్టు నలగలేదు కానీ నా బొక్కలు నలిగిపోయినాయి సార్. ఇంకెప్పుడైనా ఆత్మాహతులు కాల్చుకోవడాలు వీడి కూడా కాలువదు సార్. నర్సింగ్ గారు మళ్ళీ ఫ్యూచర్ లో ఇలాంటి ప్రోగ్రామ్స్ మీరేమన్నా? అమ్మతో సార్ మళ్ళీ ప్రోగ్రాంలు పెట్టుకోండి సార్, మళ్ళీ ప్రోగ్రాంలు చూడు నర్సింగ్, ఇంకొకసారి ఇలాంటి ఆత్మాహుతి బిల్డప్లు ఇచ్చామంటే నిజంగానే ఎన్కౌంటర్ చేస్తాను సార్. ఎలా సార్ మాట్లాడతాను సార్, మళ్ళీ వచ్చి రేపు ఇంట్లో కలుద్దాం సార్. మీరేం కంగారు పడద్దు.
మీ కన్నుల పండుగ ఇప్పుడు నరసింహన్న ఆహుతవుతాడు. క్షమించండి, ఆత్మాహుతి క్యాన్సల్. సమస్య శాంతియుతంగా పరిష్కారం అయిపోయింది. ఏయ్ పోండ్రా, పోండ్రా భయపడి. మన బ్యాడ్ లెక్క అనుకుందాం. మలక్పేట ఇలాంటి కవర్ చేయండి. ఆడు ఇడికిలాగా అయితే ఇంటికి వెళ్ళిపోండి, పట్టుకెళ్ళి. ఇలాగైతే నేనెప్పుడు వారసులు అవుతానన్నా? నువ్వు కాల్చుకో, ఈయన వారసుడు అవుతాడు. సిఐ బాగా కుళ్ళబడిసాడా? ఉల్లబడబడింది, ఇది అయిపించిండు, శాంతియుతంగా పరిష్కారం చేసిండు. ఆ పోలీసు వాళ్ళు శాంతియుత పరిష్కారం అంటే నాకు బాగా తెలుసు. అవును, ఎందుకు ఈ డ్రామా? మావాడు రాజకీయాలు బాగా ఎదిగిపోవాలనుకున్నాడు. ఈ ఐడియా నేనే ఇచ్చాను. ఓరి తింగరళ్ళారా, రాజకీయంగా ఎదగాలంటే డబ్బు ఉండాలి, మంచి పేరు ఉండాలని ఎవడు చెప్పాడ్రా మీకు? చూడండి, ఈ ప్రపంచమే పెద్ద సినిమాలు. ఆ పైన కూర్చున్నారే బాల్కనీ, అందులో చాలా మంది మేధావులు ఉంటారు. వీళ్ళ ప్రపంచంలో అన్ని విషయాలు తెలుసుకుంటారు, టీవీలు చూస్తారు, అన్ని పేపర్లు చదువుతారు. కానీ ఎలక్షన్ టైంలో పాపం ఓటైనాక రాకుండా క్రికెట్ మ్యాచ్ చూస్తూ కాలక్షేపం చేస్తూ గడిపేస్తుంటారు. అదేంటండి అని అడిగితే దిస్ కంట్రీ స్పాయిల్డ్, నో యూజ్ అని ఇంగ్లీష్ లో ఏదేదో అంటారు. వీళ్ళు మనకు నో యూజ్. ఈ కింద జనం ఉన్నారే, వీళ్ళే దేశానికి వెన్నెముక. అమాయకులు నాయకులు ఏదేదో చేసేస్తారని ఎలక్షన్ టైంలో వాళ్ళు ఇచ్చే సారా ప్యాకెట్కి 100 రూపాయల నోటికి అమ్ముడైపోయి ఓట్లేసేసి వాళ్ళని నెగ్గించేస్తారు. మనకు కావాల్సింది వీళ్ళే. వీళ్ళకి చదివించుకోవడానికి నువ్వు డబ్బు సంపాదించాలి. అది బాగానే ఉంది. ఈ మధ్యన కూర్చున్న వాళ్ళ సంగతి అయితే వాళ్ళు పైకి చూసి కిందకి చూసి మెళ్ళని పెట్టి కోమాలో ఉండిపోయారు. వాళ్ళు కోమాలోంచి వస్తేనే ప్రజాస్వామ్యం వర్కౌట్ అయ్యేది. వీళ్ళు అందులోంచి వస్తారనే గ్యారంటీ లేదు. సో మనకు టెన్షన్ లేదు. అయితే మీరు ఫైనల్ గా ఏమంటున్నారు? నువ్వు దొరికినట్టు మోసం చేసి డబ్బులు సంపాదించి లీడర్ వైపు. ఒక్కసారి లీడర్ అయ్యావంటే డబ్బులు సంపాదించడం నిమిషాల మీద పని. నేను చీటింగ్ లో పెద్ద ఎక్స్పర్ట్. నువ్వు సరైన బకరాన్ని తీసుకురా, నీ కమిషన్ నువ్వు తీసుకో, మిగిలిందే నేను తీసుకుంటాను. ఇదిగో నా విజిటింగ్ కార్డు. ఇది క్రెడిట్ కార్డు కాదు. దాచుకో. ఏం తమ్మి డల్ గా ఉన్నావు? ఆ సూర్యంగా నేను మోసం చేసినట్ట కదా, అది చూసుకోమంటావా? వదిలే నరసింహ, వాడి పాపాన వాడైపోతాడులే. అయినా అది కాదు కానీ తమ్మి, నీకు బిజినెస్ కు యూజ్ అయ్యే ఒక మనిషిని కల్పిస్తా తమ్మి. దా తమ్మి దా. వద్దు నరసింహ, నాకు ఈ రికమెండేషన్లు షార్ట్ కట్లు అసలు ఇష్టం. అదేం తమ్మి ఇంకా పాతకాల మనిషిలా మాట్లాడుతున్నావు? నిన్ను మోసం చేసిన వాడి కన్నా మించేది గాలి నువ్వు. రా తమ్మి, నువ్వు ఒక్కసారి గెలువు అంతోటి రాను. అవునులేండి రెడ్డి గారు, మీకు ఎప్పుడు అన్నలతోనే డిస్కషన్. ఈ తమ్ముళ్ళని ఏం పట్టించుకుంటారు? సరదా జోకేసాలండి, మీకు అర్థమైనట్లేదు. పెద్దరెడ్డి గారిని అడిగాని చెప్పండి. ఏంటి నర్సింగ్, ఏంటి విశేషాలు? ఏం లేదన్నా, మన తమ్ముడు కాలనీలో ఉంటాడు, కంప్యూటర్ బిజినెస్ అన్నా. ప్రాబ్లం లో ఉన్నా, నాకు కొంచెం హెల్ప్ చేయాలన్నా. యు ఆర్ వెరీ లక్కీ ఫెలో. ఇప్పుడే మా ఫ్రెండ్ సెక్రటేరియట్ నుండి ఫోన్ చేశాడు. కంప్యూటర్ సర్వీసెస్ 25 lakhs వర్త్ కాంట్రాక్ట్స్ ఉన్నాయట. మరి ఆలోచించకన్నా మామిడికి ఇప్పియాలన్నా. ఇప్పించొచ్చనుకో, నీకు తెలుసు కదా గవర్నమెంట్ పని. 5 lakhs కావాలంటున్నాడు. మన వాడికైతే 4 lakhs ఇప్పించవచ్చు. ఏం సార్, లంచమా? అలాంటి బ్యాడ్ వర్డ్స్ మాట్లాడకాయ బాబు. ఫార్మాలిటీస్ అని గౌరవంగా పిలవాలి. అంత ఇచ్చుకోలేడన్నా, ఏదో కొంచెం తగ్గించి అడ్జస్ట్మెంట్ చేశానా? అంత ఇచ్చుకోలేడా? లేదన్నా. 3 లక్షలు కన్నా తగ్గించడం. మరి అయ్యో మర్చిపోయాను, ఎల్లుండే లాస్ట్ డే టెండర్ కి. ఆలోచించుకోండి, ఆలోచించి పెట్టు. సార్, ఐ విల్ ట్రై సార్, ఐ విల్ ట్రై. లైన్ లో పెట్టు. వస్తానన్నా. నువ్వు బిజినెస్ కి పనికిరావు. ఓ పని చెయ్యి, నా మాట విను. నీ షాప్ నాకు అమ్మేసి నా దగ్గర జాబ్ లో జాయిన్ అయిపోరా. నిన్ను మోసం చేసిన వాడి కన్నా మించేది కాదు నువ్వు. 3 లక్షలు కన్నా తగ్గించడం. మరి నా పెళ్ళాం పిల్లలు ఇరుకింట్లో ఉండడం నాకు అస్సలు ఇష్టం ఉండదు. ఇదే నా సామ్రాజ్యం, దీనికి నేనే రాజుని, నువ్వు రాణివి. ఎల్లుండే లాస్ట్ డే టెండర్ కి. ఏమండి, భోజనానికి రండి. వస్తున్నా.